ఎక్కడ ఎవరన్నా మామూలుగా అయితే సుహాస్ ఏంటి, హీరో ఏంటి అన్న వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు కదా. ఉంటారు అంటే మామూలుగా మన హీరో అంటే ఈ రోజుల్లో ఒకప్పుడు అంటే లేదు, కానీ ఇప్పుడు అందరూ కూడా 6 ప్యాకులు చేస్తున్నారు, కసరత్తులు మంచి వర్కౌట్లు చేసేసి బాడీ బిల్డప్ చేస్తున్నారు. ఎంత వీలైతే అంత గ్లామర్ లుక్తో కనిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ సుహాస్ మాత్రం అలా ఏం లేదు ఉన్నట్టు. అలాంటప్పుడు ఇతను హీరో ఏంటి అని ఎవరన్నా మీతోటి అట్లా? లేదు సార్, ఎవరు అనట్లేదు, కానీ ఇంకా అడ్వాన్సులు తీసుకుంటేనే ఫోర్స్ చేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు ఏందో. చాలామంది వెయిట్ చేస్తున్నారు సార్, అది చాలా ప్రౌడ్గా చెప్పుకోగలను. చాలామంది మేము డబ్బులు ఇస్తానంటే వద్దాగండి అని అంటానని ఎప్పుడు అనుకోలేదు సార్. ఇవ్వండి ఇవ్వండి వద్దాగండి. అదే అది అసలు ఒక ఛాన్స్ వస్తే చాలు, అక్కడ ఛాన్స్ వస్తే అసలు కనపడితే చాలు, డైలాగ్ కూడా కాదు, అదే కనపడితే చాలు అనుకుని ఎంత ఇస్తే అంత తీసేసుకొని వాళ్ళు. అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేసేవాడిని. అంటే 1-2 తెలిసిన అన్న మా గురువు ఒక ఆయన ఉంటారు, తేజ్ అన్న అని. ఆయన ఏమైనా యాడ్స్ చేస్తున్నప్పుడు, రవితేజ గారితో యాడ్ చేసినప్పుడు వెనకాల కానిస్టేబుల్ లాగా అన్న కనిపిస్తాను ఒకసారి అన్న అని అట్లా చేసి పిచ్చి అంటే సినిమాల్లో కనిపించాలి, నటుడు అవ్వాలనేది ఒకటి, స్క్రీన్ మీద కనిపించాలనేది. మీరు అసలు ఫస్ట్ ఎంత తీసుకొని ఉంటారు మీరు? ఫస్ట్ దానికే సార్ 1000 రూపాయలు తీసుకున్నాను. అలా కనిపించినందుకు అసలు నిజంగా 1000 ఇప్పుడు ఎంత తీసుకుంటున్నా అదే 1000 రూపీస్ తీసుకుని వచ్చినప్పుడు కిక్ సార్. ఏ సినిమా? యాడ్ రవితేజ గారిది ఒక యాడ్ ఉంది, రామోజీరం బిడ్డలో షూట్ చేసాం అనమాట. పొద్దు నుంచి సాయంత్రం దాకా అసలు నేను కింద మీద అయిపోతున్నాను అనమాట. రవితేజ గారు ఉన్నారు ముందు, సో ఆయనతో పాటు యాడ్లో మనం కూడా కనిపిస్తాం వెనకాల ఉంటాం అని అంటే చేశాను అనమాట. ఆ రోజు సాయంత్రం వచ్చి ఒక 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత అసలు నాకు ఇంకా ఆ మూమెంట్ మర్చిపోలేను అనమాట. మళ్ళీ అప్పుడు ఆ 1000 రూపాయలు చాలా 2015లో అసలు ఏం రూపాయలు లేనప్పుడు వస్తే ఎన్ని కనబడిపోతాయి, ఇద్దినాలి అద్దాగాలి అదే అంటే అది అందులో చేయడం వల్ల 2 ప్రయోజనాలు, ఒకటి స్క్రీన్ మీద కనిపించడం, ఇంకొకటి డబ్బులు. అవును, 1000 రూపాయలు వచ్చినాయి అసలు. మీకు అదే ఎక్కువ చాలా సార్. అంటే అప్పుడు కొంచెం ఇబ్బందులు ఉండరా? అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు అంటే నాకు మా రూమ్మేట్స్ చూసుకునేవాళ్ళు సార్. మా రూమ్మేట్స్ నమ్మేసేవాళ్ళు. ఏంటో పాపం నాకు కలిసిన వాళ్ళందరూ నన్ను నమ్మారు సార్. నా అదృష్టం కొద్దీ మా రూమ్మేట్స్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నేను 4 రూమ్లో చేస్తూ ఉండేవాడిని. స్కిట్ లాగా ఏమన్నా ఇమిటేషన్ చేసి చేయరా ట్రై చేయరా మేము కడతాం కదా రూమ్ రెంట్ అంటే వాళ్ళు. వాళ్ళంతా మిమ్మల్ని అంత ప్రేమించారనమాట అందరూ సార్. నేను ఎవరిని రూమ్కి వెళ్తే మా రూమ్మేట్స్ అందరూ ప్రేమించేయటం. నేను ఎవరిని కలిసినా నాకు ఎవరు నెగిటివ్గా చెప్పలేదు సార్. అది ఆలోచించుకుంటే ఎంత మంచి విషయం. అంటే వాళ్ళల్లో ఒక్కరు ఇక్కడ అవ్వదులే అని ఉంటే వెళ్ళిపోయి ఉన్నాము. నేను ఆ మాట్లాడానంటే వెళ్ళిపోదాం, వెళ్ళి జాబ్ చేసుకుందాం అనుకున్నాం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత. అంటే ఫస్ట్ వేరే ఏ జాబ్లు చేయలేదా హైదరాబాద్కి వచ్చి? ఏం చేయలేదు సార్, డైరెక్ట్గా వచ్చేయటం రావటం పాస్పోర్ట్తో వచ్చేసాను. ఇప్పుడు నేను సెలెక్ట్ అయితే వీళ్ళు ఫారెన్ తీసుకెళ్తారు, పాస్పోర్ట్ లేదని ఆపేస్తారేమో అలా వచ్చాను. ఓకే, అంటే యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలని వచ్చాను? లేదు సార్, కాదు అలా ఏం కాదు, యాక్టింగ్ అనే వచ్చాను. చాలా ప్రిపేర్ అయిపోయి వచ్చాను అనమాట. వెళ్ళిపోయిన వెంటనే సెలెక్ట్ అవుతాం అన్నట్టు. తర్వాత తెలిసింది రియాలిటీ. కానీ ఇప్పుడు అదే రియాలిటీలోకి వచ్చింది, రియల్ అయ్యింది అది. అవును, ఇది ఈ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా, అది ఎప్పుడు సార్. నేను ప్రతిరోజు పొద్దున్నే ఒక్కడనే కార్లో డ్రైవ్కి వెళ్తా, ఊరికి అక్కడక్కడ తిరుగుతూ జస్ట్ అలా ఈ మూమెంట్స్ కోసం వెళ్తాను సార్. ఒక అరగంట మంచి పాటలు వినుకుంటూ సింగిల్గా డ్రైవ్ చేసుకుంటా మొత్తం గుర్తు చేసుకుంటా, బాగానే వచ్చాం అనుకుని అలా అనుకుని నాలో నేను మురిసిపోయి ఎవరికి చెప్పకుండా మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోతాను. దాన్ని ఆస్వాదించే క్షణాలను ఇప్పుడు కూడా అవి నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా శ్రీనగర్ కాలనీ అక్కడ ఈ రోడ్లు నైస్, ఓకే ఇలా నడిచేవాళ్ళం, ఓకే. అంటే ఆ స్ట్రగుల్ లేకపోతే నిజంగా ఈ ఎంజాయ్మెంట్ ఏమి ఉండేదేమో కాదేమో సార్. ప్రతిదీ నేను ఎంజాయ్ చేసేవాడిని కాదేమో. నాకు ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని ఎంజాయ్ చేస్తాను. నేను ఎంజాయ్ చేసినట్టు ఎవరు ఎంజాయ్ చేయలేరు. ఎంజాయ్ ఇంకా అది మన మనసులో మన మూలాల్లోకి మనం ఉంటే కనుక ఎప్పుడు కూడా ప్రతి క్షణాన్ని మనం సాధించే ప్రతి క్షణాన్ని ఆస్వాదించవచ్చు, మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. మనం దాన్ని అంత పడిపడి ఉన్నాం కాబట్టి ఇవన్నీ
బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. అట్లా మీరు అంటే మీరు మొట్టమొదటిగా వర్క్ చేసినటువంటి హీరో రవితేజ అనమాట ఈ లెక్క. అవును. తనతో అసలు ఏమైనా ఒక మాటను మాట్లాడారా ఆ టైంలో? మాట్లాడాను సార్. ఆయన ప్రతి సినిమాకి ట్వీట్ వేస్తారు సార్ ఆయన. అవునా? మొన్న కూడా అంబాజీపేటకి వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ సుహాస్ అని చెప్పి పెడతారు. అసలు మళ్ళీ గుర్తు అప్పుడు ఆయన కలిసినప్పుడు కూడా చెప్పాను అనమాట, ఇలా ఇలా చేశాను సార్ అంటే, అందరూ అలాగే వచ్చాం కదా అబ్బాయి అని చెప్పి. తను కూడా అంతే కదా. అవును, తను చిన్న చిన్న అవును, ఆయన కూడా ఆర్టిస్ట్ లానే కదా ఆయన కూడా. ఆయన ఇన్స్పిరేషనే కదా సార్. ఇంతకుముందు సినిమాలు చూస్తున్నప్పుడు చేసి ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటా. ఇంకా అప్పుడు వాళ్ళకి ఇంకా కష్టం సార్. ఇప్పుడు మాకంటే యూట్యూబ్లో అన్ని వచ్చేసినాయి చూపించుకోవడం, ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు అసలు అప్పుడు వచ్చారంటే అది గ్రేట్ సార్, అది చాలా గ్రేట్ సార్. ఆయన ఎప్పుడు ఇన్స్పిరేషనే. అట్లా మీరు కూడా దీనికి కూడా అదే తను అన్నాడు ఎవరు, అల్లు అరవింద్ గారు సినిమా రిలీజ్ అయినప్పుడు మనకున్న న్యాచురల్ ఆర్టిస్టుల్లో సుహాస్ కూడా ఉన్నాడని చెప్పేసి అనటం అదొక మంచి కాంప్లిమెంట్ మీకు. అవును సార్. సో ఇలా అంటే ఒక న్యాచురల్ ఆర్టిస్టు అనిపించుకోవటం, ఏదో కల్పించుకున్నట్టుగా కాకుండా ఆ పాత్రలో లీనమైపోయి అందులో జీవించేయడం అంటారు కదా, అది ఎలా వచ్చింది అసలు మీకు? ఇది ఎలా సాధ్యం? నేను డిగ్రీలో ఈ థియేటర్ ప్లేస్, మన స్కిట్స్, మైమ్లు, వన్ యాక్ట్ ప్లే చేసేవాడిని సార్. ఓకే, స్కూల్ డేస్ నుంచే ఉంది అది? డిగ్రీలో ఉంది సార్. అంతే, కాలేజీలోనే ఉంది? కాలేజీలో అంతకుముందు లేదు, చిన్నప్పుడు ఏం లేదు? అంతకుముందు చిన్నప్పటి నుంచి ఇమిటేట్ చేసేవాడిని సార్ అందరినీ, అందరు యాక్టర్స్ని. ఏదైనా మన సినిమా చూసి వస్తే స్కూల్కి వెళ్ళిపోయి అది చెప్పేవాడిని యాస్టీస్గా అలాగే చేసి. అప్పుడు ఉండేది. ఎవరిని అభిమానించేవాళ్ళు ఆ టైంలో ఎక్కువ? ఎక్కువ చిరంజీవి గారు అంటే ఇష్టం, మహేష్ బాబు గారు అంటే ఇష్టం. ఎక్కువ చూడటం రాజేంద్ర ప్రసాద్ సార్ అంటే చాలా ఇష్టం. ఓకే. అండ్ మోస్ట్ ఫేవరెట్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారు, కోట శ్రీనివాసరావు గారు అంటే ఇంకా అసలు ప్రాణం. అవునా? ఎలాగా అసలు ఇంపాసిబుల్ అనిపిస్తుంది సార్ ఆయన చూస్తే. అవును, అన్ని రకాలు అసలు ఎవరైనా చేయగలరా, అన్ని అసలు అవుతాయా అంటే ఎప్పుడు ఏం చూసినా షాక్ అవుతున్నాడు, ఎలా చేయగలుగుతున్నారు. దాంట్లో ఇలా కనిపిస్తారు, దీంట్లో ఇలా కనిపిస్తారు, ఎలా సాధ్యం? ఒక దాంట్లో ఏడిపిస్తారు, ఒక దాంట్లో కోపం వస్తుంది. అసలు ఆయన ఆ మోడ్యులేషన్స్ కానీ, బ్రహ్మానందం సార్ కానీ అందరూ సార్ అంటే అప్పుడు బంచ్లో ఓకే ధర్మవరం సుబ్రహ్మణ్యం సార్ కానీ, ఏవిఎస్ గారు కానీ, ఎంఎస్ నారాయణ సార్ అందరూ ఇన్స్పిరేషనే సార్. మన కామెడీ ఆర్టిస్టులు అందరూ కూడా. అవును, ఆలీ సార్ కానీ, నేను అందరిని ఇమిటేట్ చేసేవాడిని సార్. అలా ఇమిటేట్ చేయడం వల్ల కొంచెం ఫ్రీ అయిపోయిందామా నాకు. వాళ్ళు అన్ని రకాలు చేసేవాళ్ళు, నేను వాళ్ళు ఇమిటేట్ చేసేస్తుండేవాడిని. ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు కాదా? ఏమనేవాళ్ళు కాదు సార్. ఇంట్లో వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఇమిటేట్ చేసేవాడిని. వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు? ఎంజాయ్ చేసేవాళ్ళు. స్కూల్లో మాత్రం ఎక్కువ. ఓకే. సో కాలేజీకి వచ్చిన తర్వాత స్టేజ్ మీద చేశారు? స్టేజ్ మీద అప్పుడు తేజ అన్న అని మా అన్న ఉన్నారు, ఆయన ఇండస్ట్రీ. తేజ కాకుమాన్ మా గురువు అనమాట ఆయన. తేజ కాకుమాన్ మన సేవ్ ద టైగర్స్ అని ఒక సినిమా, డైరెక్టర్ ఆయన. ఓకే. ఆయన ఫస్ట్ వాయిస్ బాగుందని చెప్పింది ఆయనే. సేవ్ ద టైగర్స్ ఈంది కదా, మహివి రాఘవ్ కదా డైరెక్టర్ అయిన. ఓకే, రైట్. అయితే ఫస్ట్ వాయిస్ బాగుందని చెప్పి అప్పుడు నేను డ్యాన్స్లు వేసేవాడిని ఎక్కువ. ఇది చేయి తమ్ముడు, ఒకసారి స్కిట్ చేయ, వాయిస్ బాగుంది కదా అని చెప్పారు. అంటే ఓకే మనం కూడా ట్రై చేయొచ్చులే అనుకున్నాక అలా చేసుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ ఆయన పట్టుకునే ఇక్కడ ఆఫీసులు తిరిగి అలా. సో ఆయన హెల్ప్ చేశాడు. ఈ ఆఫీస్కి వెళ్తాము, ఈ సినిమా నడుస్తుంది, ఒకసారి వెళ్ళి కనపడేసిరా అని చెప్తూ. ఓకే. అట్లా అంటే మీకు దారి తెలియనప్పుడు ఒక రకంగా దారి చూపించినాడు అనమాట. అట్లా అవును, ఎలా ఇట్లా వెళ్ళి కలవాలి అని చెప్పినాడు. అసలు మరి ఇక్కడ మనకేం తెలియదు కదా సార్. అప్పుడు ఆయన కో డైరెక్టర్గా చేసేవారు. ఓకే. కొంచెం మళ్ళీ సో ఆయనకు తెలిసిన సర్కిల్లో చెప్పేవారు. అట్లాగా ఆయన కాస్టింగ్ డైరెక్టర్ కూడా. అట్లాగే రవితేజ గారి దానికి వెళ్ళింది. ఓకే. అట్లా. సో ఫస్ట్ మీరు యాక్ట్ చేసింది పడిపడి లేచే మనసేనా, లేకపోతే ఇంకా ముందు చేశారా? అంటే పడిపడి లేచే మనసే సార్. ఓకే. సినిమా మీరు మిమ్మల్ని తెర మీద చూసుకుంది, యాడ్ కాకుండా వేరే తెర మీద చూసుకుంది అయితే, షార్ట్ ఫిల్మ్స్ కాకుండా అయితే ఇదే, ఫీచర్ ఫిల్మ్ అయితే ఇదే సార్. పడిపడి లేచే మనసు. అప్పుడు డియర్ కామ్రేడ్ షూట్లో ఉన్నాం. ఓకే. అప్పుడు ఇలా ఫస్ట్ సినిమా చూస్తున్నానంటే పాపం స్కెడ్యూల్ మధ్యాహ్నం నుంచి పెట్టారు వాళ్ళు. సూపర్ సార్, అది మంచి ఎక్స్పీరియన్స్. ఎన్ని సినిమాలు వచ్చినా పడిపడి లేచే మనసు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నాకు కలిగిన అనుభవాలు అసలు అది ఇంకా మర్చిపోలేదు అనమాట. అదే ఫస్ట్ ఏదైనా కెమెరాని మనం తెర మీద మనం చూపిస్తున్న సినిమా ఇది అనేది ఒకటి ఉంటుంది కదా, అది అట్లా. అంటే మీరు కనిపించారు అక్కడ. ఈవెన్ డియర్ కామ్రేడ్లో కూడా ఆ గ్రూప్లో, ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటారు మీరు.
సో ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళందరితోటి కూడా శర్వా కానీ అవును. విజయ్ కానీ అందరితో టచ్లో ఉంటాను సార్. వాళ్ళు ఏమంటారు ఈరోజు మిమ్మల్ని చూసి? చాలా సపోర్ట్ చేస్తారు సార్. మొన్న విజయాన్ని కూడా పిలిచి యూట్యూబ్లో ఒక బయట ఇచ్చారు. మంచి సపోర్ట్ ఇస్తారు సార్ అందరూ మన నాగ చైతన్య అన్న కానీ నాని అన్న కానీ మజిలీ చేశారు మీరు. అవును, వాళ్ళు ట్విట్టర్లో షేర్ చేస్తుంటారు సార్ నా వర్క్ ఏమొచ్చినా. ఓకే, అది చాలా చాలా హ్యాపీ. తర్వాత మళ్ళీ మహేష్ని కలవటము, అట్లాగే వెంకటేష్ గారిని సైంధు షూటింగ్లో కలిసినట్టున్నారు. అవును సార్, అదే అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్. మహేష్ బాబు గారిని కలవటం అయితే నాకు డ్రీమ్ అది. అంతేనా? అసలు చాలా ఎంజాయ్ చేశాను. ఆయన పెట్టారు, నీ యాక్టింగ్ బాగుందని ట్వీట్ చేశారు. ఫుల్ హ్యాపీ సార్. అదే అంత కొత్తగా ఉంటుంది సార్. ఇలాగా వాళ్ళందరూ ఇలా కలవటం, బాగా చేసామని చెప్పటం. మీ ఫస్ట్ మీటింగ్ అదేనా? అదే సార్, అదే. ఓకే, నేను ఫస్ట్ చూసింది అయితే ఒక్కడు సినిమా ఫంక్షన్ అప్పుడు మా ఇంటి దగ్గరే చేశారు. అవునా? విజయవాడలో అప్పుడు చిన్నప్పుడు. ఓకే, అప్పుడు చూసి అలా ఉంటుంది. చిన్నప్పుడు కరెక్ట్గా పెరిగే ఏజ్లో ఆయన అంటే బాగా ఇష్టం సార్ ఆ టైంలో నుంచి. సో మనం ఎప్పుడైతే మనం ఒక ఫ్యాన్గా సినిమాలు చూస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసి వాళ్ళతో అసలు కలుస్తామా లేదా అనుకునే స్టేజ్ నుంచి వస్తాము, కలుస్తాము. ఇవన్నీ కూడా ఈ మెమరీస్ అన్నీ కూడా మామూలుగా ఉండవు. అవును సార్. సో అందులో మీరు కూడా ఇండస్ట్రీలో ఒక పార్ట్ కావటం, అలా కలవటం మళ్ళీ. అవును సార్. వీళ్ళందరూ ఈ మనుషులు మీరు ఇంతమందిని చూశారు కదా, హీరోలు వీళ్ళందరూ చూశారు కదా, వీళ్ళందరూ ఎలా అనిపిస్తారు మీకు చూసినప్పుడు? వాళ్ళు నేను జెన్యున్గా భయపడే ఉంది సార్. అంటే అసలు మనం పలకరేసి మాట్లాడతారా, ఎలా ఉంటారో మాట్లాడతారా లేదా? కానీ చాలా కూల్గా మాట్లాడతారు సార్ అందరూ. అది భయపడేదట్టు ఎవ్వరు ఏ యాక్టరు అనిపించలేదు సార్ ఇప్పుడు వరకు అయితే. నేను చేసి మనకు తెలియని వయసులో అయితే నేను కూడా అట్లా అనుకునేవాడు, వీళ్ళు ఎక్కడో వేరే లోకల్ ఉంటారేమో. అవును సార్. అలా నేను చేసిన హీరోస్ అందరూ కానీ, డైరెక్టర్స్ కానీ, హీరోయిన్స్ కానీ అసలు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు సార్. ఓకే, అసలు చిరంజీవి గారే అంత హంబుల్గా మాట్లాడతారు అందరితో. చిరంజీవి గారే అలా ఉంటుంది. ఇంకా ఆ స్థాయికి ఎదిగిన అంతే కూడా ఆయన సార్. అదే ఆయన ఇప్పటికీ అలాగే మాట్లాడతారు. ఆయన పలకరింపు ఆయనది అలాగే ఉంటుంది. అవును సార్. కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారనుకోవాలి. మీకు అంటే మామూలుగా సరే మనం ఫ్యాన్ బాయ్ మూమెంట్లు అవి ఉంటాయి, బట్ మీకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు ఎక్కువగా కొన్ని ఉంటాయి కదా, అమ్మ చాలా రేక అన్నట్టు, ఆ టైప్ ఎప్పుడు అనిపించింది మీకు? అదే సార్, చిరంజీవి గారు మాట్లాడినప్పుడు కలెక్టర్ ఫోటో ఒక లాక్డౌన్ టైంలో ఎక్కువ మీ సినిమాలు చూస్తూ ఉండేవాడిని అన్నప్పుడు వెళ్ళి కాళ్ళకి దండం పెట్టేసుకున్నాను. ఆ మూమెంట్ నాకు ఇప్పటికీ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. ఓకే నిజమేనా అన్నట్టు ఉంటుంది. మహేష్ బాబు గారిని కలిసినప్పుడు అది ఇంకా నేను అప్పుడు పోక్రి అప్పుడు పోస్టర్లతో ఫోటోలు దిగేవాళ్ళం. డైరెక్ట్గా దిగుతున్నప్పుడు సెల్ఫీ అబ్బాబా బాగా మాట్లాడారే అంటే థియేటర్కి వెళ్ళిపోయి అట్లా చేసేవాళ్ళ? అవును సార్. అప్పుడు బ్యానర్లు కూడా ఇప్పించేవాళ్ళం. ఆ బ్యాచ్లో ఇప్పుడు చెప్పాలా, చొక్కాలు దించుకునే బ్యాచ్లో ఉండేవాళ్ళు, బ్యానర్లు వేసే బ్యాచ్. మళ్ళీ అల్లు అర్జున్ గారు చాలా ఇష్టమైన నటుడు సుహాస్ అనే అవార్డు ఇవ్వటం. నేను అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఆర్యా టైం నుంచి ఆయన ఏ డ్యాన్స్లు వేస్తే ఆ డ్యాన్స్లు స్కూల్లో వేసేస్తున్నాడు కాలేజీల్లో. ఓకే, ఇదంతా చాలా కొత్తగా అనిపిస్తుంది సార్. మనం చిన్నప్పటి నుంచి అంతగా అభిమానించే వాళ్ళు అందరూ నవ్వుతూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి నేను తెలుసు అన్న విషయమే చాలా హ్యాపీగా ఉంటుంది. అదే సుహాస్ అనే వ్యక్తి తెలిసాడు. తెలుసు.